दर्शनम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं శంకరం లోకశంకరం. ముందుగా దర్శనం మాధ్యమ వీక్షకులైనటువంటి వారికి అందరికీ శంకర జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ శంకర భగవత్పాదుల వారి యొక్క దివ్య ఆశీస్సులు అందజేస్తూ శంకరాచార్య స్వామి వారిని గురించి మనం చెప్పుకోవాలి అంటే దివ్యమైనటువంటివి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, వారిని మనం సంబోధించే సందర్భంలో శంకర భగవత్పాదుల వారు అని అంటూ ఉంటాం. రెండవది, జగద్గురువు అని సంబోధిస్తూ ఉంటాం. ఈ జగద్గురువు అనేటువంటి పదమునకు సార్థక్యత ఏమి? నామసార్థక్యం, బిరుద సార్థక్యం, పద సార్థక్యం, ఈ మూడు ఉండి తీరాలి. జగత్తుకు అంతటికీ కూడా ఏది ఉపకారం అయి ఉంటుందో, ఏది శ్రేయస్సు అయి ఉంటుందో అటువంటి దాన్ని అందించగలిగినటువంటి వారు. ఆ అందించడం కూడా ఏది ఆశించకుండా ఎవరైతే అందించగలుగుతారో, లోకం మొత్తానికి అంతటికి, జగత్తుకు అంతటికీ కూడా అందించగలుగుతారో వారు మాత్రమే జగద్గురువులు అని అంటున్నాం. ఇవాళ రోజున అనేక మంది వారి పేర్ల చివర ఋషి అనో, మహారుషి అనో, జగద్గురు అనో పెట్టుకుంటున్నారు చాలామంది. కానీ చాలా ద్రోహకరమైనటువంటి విషయం అది. కేవలం జగద్గురువులు అంటే తాను ఏమీ ఆశించకుండా, ఎవరి దగ్గర అపరిగ్రహణ అనేటువంటి సూత్రాన్ని అనుసరించి లోకక్షేమం కోసం తన యొక్క దివ్యత్వాన్ని అందించేవారు ఎవరు ఉంటారో వారు మాత్రమే జగద్గురువులుగా లోకంలో చెప్పబడతారు. రెండవ విషయం, శంకర భగవత్పాదులు అని అంటున్నాం. సాక్షాత్తు భగవంతుని యొక్క దివ్యత్వమే శంకరులు కూడా. కారణం ఏమంటే శంకర శంకర సాక్షాత్ శంకర అని చెప్పబడి ఉంది సూత్రం. ఆ కారణం చేత సాక్షాత్తు శంకర భగవత్పాదులు ఎవరు అంటే ఆ శంకరుడే ఇక్కడ భువిలో శంకరుడుగా అవతరించారు. కారణం ఏమంటే శంకరుడు అనే పదానికి మనం వ్యుత్పత్తి కనుక చెప్పుకున్నట్లయితే శం కరోతి ఇతి శంకర. శం అంటే శుభము, శాంతి, సుఖము, ఈ మూడు అర్థాలను ఇవ్వవచ్చు మనం. ఈ మూడింటిని కరోతి ఇతి కరహ, శంకరుడు ఈ మూడింటిని కలగజేసేటువంటి వారు కనుక వారిని శంకరులు అని పిలిచాం. సాక్షాత్తు శంకరుని యొక్క అవతారమే కనుక శంకర భగవత్పాదులు అని పిలుస్తున్నాం. అటు జగద్గురువు అని చెప్పడానికి కానీ, శంకర భగవత్పాదులు అనటానికి కానీ తగినటువంటి వ్యక్తి ఈ కలియుగంలో కేవలం మొట్టమొదటి వారు శంకర భగవత్పాదుల వారే. దీనికి మనం ఒకానొక నిదర్శనాన్ని తెలుసుకోవచ్చు. 32 సంవత్సరాల వయస్సులో ఆసేతు సీతనగము ముమ్మార్లు పర్యటన చేసి యోగ మార్గంలో అనేకములైనటువంటి దివ్యత్వములను కల్పించుకుని అనేకములైనటువంటి విద్యలను ప్రదర్శించి కడకు ఒక రాజుగారి వద్దకు వాగ్వివాదానికి వెడితే అక్కడ ఉండేటువంటి శాస్త్ర చర్చలో ఆ రాజు ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు చిట్ట చివరికి అతని భార్య వచ్చి, నేను ఆయనలో సగభాగం కనుక నన్ను కూడా మీరు ఓడించాలి అని కామశాస్త్రాన్ని గురించి ఆవిడ ప్రస్తుతించగా నాకు కొద్దిగా అవకాశం ఇవ్వమని అడిగారు, ఆశ్రమ స్వీకారం చేసి ఉన్న కారణం చేత. అలా అడిగినటువంటి వారు పరకాయ ప్రవేశం చేసి ఒక రాజుగారి శరీరంలో ప్రవేశించి ఆ విషయాన్నంతటినీ తెలుసుకుని, అప్పుడు కేవలం తెలుసుకోవటం మాత్రమే చేసి వచ్చి ఆ కామశాస్త్రాన్ని గురించి కూడా ఆయన ప్రస్తుతించి ఆ వాదనలో
ఆయన గెలిచి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించినటువంటి వారు ఒక్క శంకర భగవత్పాదుల వారే. భారతదేశం నుంచి అనేక దేశముల పెద్దలు రాగా కాశ్మీరంలో శారదా పీఠము వద్ద ఆ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మహనీయులు ఒక్క శంకరుల వారే. అనితర సాధ్యమైనటువంటి కర్మలను చేసినటువంటి మహానుభావులు. ఇంకొక విషయం, లోకంలో వారు మనకు అందించినటువంటిది కేవలం కొన్ని విషయాలు చెప్పటం, ఆశ్రమ స్వీకారం చెయ్యటం, ఏదో కొంతమంది శిష్యులను వెంట పెట్టుకుని రావటం, ఇంత మాత్రమే కాకుండా వారు ఇంకా చేసినటువంటిది ఏమి అంటే దివ్యమైనటువంటి వాంగ్మయాన్ని లోకానికి అందించారు. 3 రకాలైనటువంటివి: భాష్యములు, వార్తికములు, స్తోత్రములు. ఈ 3 రకాలైనటువంటివి అందించారు. భాష్యములు ఎవరి కొరకయ్యా అంటే ఆ స్థాయికి చేరుకున్న మహాపండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చదువుకుని తెలుసుకుని దాన్ని గురించి ఆరాధన చేసేటువంటి విషయంలో మహాపండితులైనటువంటి వారికి కావలసినటువంటి భాష్యములను అందించారు. ఆ తరువాత కాస్త చదువుకుని పరిపూర్ణమైన స్థాయికి చేరుకోకుండా మధ్యస్థులుగా ఉండి ఏదో ఈ సంసార లంపటంలో ఉండి సంచరిస్తూ ఉండేటువంటి మానవ జాతికి వార్తికములు అని అందించారు. అస్సలు ఏమీ తెలియనటువంటి అజ్ఞానులైనటువంటి వారికి స్తోత్ర సముచ్చయాన్ని అందించారు. అటు భాష్యములు కానీ, ఇటు వార్తికములు కానీ, స్తోత్రములు కానీ ఇవన్నీ మంత్రపూతము అయి ఉన్నాయి. ఒక సౌందర్యలహరి, ఒక శివానంద లహరి, ఒక కనకధార స్తోత్రం, శివభుజంగ ప్రయాత స్తోత్రం, స్కాందభుజంగ ప్రయాగ స్తోత్రం, ఇలా అనేక రకాలైనటువంటి స్తోత్రములు 1, 2 అని చెప్పడానికి వీరలేదు. మనకు తెలియనటువంటివి కూడా ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి, వారి చేత చెప్పబడినటువంటివి. అనేక మంది పెద్దలు ఆయా స్తోత్రములను తీసి ప్రచురించి లోకానికి అందించారు. ఆయా శిష్యగణములు కేవలం ఈ సాహిత్యాన్ని అందించటం మాత్రమే కాకుండా ఒక దివ్యమైనటువంటి సిద్ధాంతం. వారు అవతరించే నాటికి లోకమంతా కూడా ఏ విధంగా ఉన్నది అంటే అల్లకల్లోలంగా ఉన్నది అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. భారతీయ సనాతనమైనటువంటి వైదిక ధర్మం అనేక రకాలుగా కుంటుపడిపోయి అనేక మంది దుర్మార్గుల చేత విమతములు, కుమతములు అనేకములు ఎవరికి వారే స్వంతగా ఓ మతాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి స్థితి ఏర్పడింది. అసలు మతము అంటేనే మతిజనితో మతం అని చెప్పబడింది. ఒకానొక వ్యక్తి యొక్క మస్తిష్కము నుండి ఆవిర్భవించినటువంటి ఆలోచన అనేక మంది ఆచరించగలిగినట్లయితే దాన్ని ఓ మతము అని అంటాం. ఇక్కడ శంకర మతము అని చెప్పడానికి ఏ అవకాశం లేదు. అనేక మంది మతస్థులు ఉన్నారు. హిందూ మతము అంటానికి కూడా అవకాశం లేదు. హిందూ ధర్మము మాత్రమే. ఈ ధర్మము ఎటువంటిది అంటే వేదములను ఆశ్రయించుకుని ఉన్నది. అంతేకాదు సనాతనమైనది. సనాతనమైనది అంటే పూర్వకాలంలోది అని కాదు అర్థం, శాశ్వతమైనది అని అర్థం. శాశ్వతమై వైదిక ధర్మాన్ని అనుసరించి వేదోకిలో ధర్మమూలం అని శాస్త్రం చెబుతున్నది కనుక వేదాలను అనుసరించినటువంటి ధర్మం, ఆ ధర్మాచరణ వల్ల కలిగేటువంటి జ్ఞానం, ధర్మ జ్ఞానములు ఏవైతే ఉన్నాయో ఈ రెండూ కూడా విచ్ఛిత్తి అయి అనేకములైనటువంటి దుర్బాధలకు లోనైనటువంటి స్థితిలో అవతరించాడు సాక్షాత్తు శంకరుడే. కాలడి, కేరళలో కాలడి అనేటువంటి గ్రామంలో ఆర్యాంబ శివగురువు అనబడేటువంటి దంపతుల యొక్క గర్భశుక్తి ముక్త ఫలమై అవతరించినటువంటి సాక్షాత్తు పరమేశ్వరుడే శంకర భగవత్పాదుల వారు. అందులో ఏ సందేహం లేదు. అలా కనుక కాకపోయినట్లయితే, భగవంతుడే కనుక కాకపోయినట్లయితే 32 సంవత్సరాల వయస్సులో, కేవలం 6 ఏళ్ల వయస్సులోనే అతడు 4 వేదములను, షట్శాస్త్రములను కూడా ఎలా అధ్యయనం చేయగలుగుతారు?
అంత చిన్నతనంలోనే ఆతుర సన్యాసాన్ని ఏ విధంగా తల్లి యొక్క అనుజ్ఞ తీసుకుని చేయగలుగుతారు? ఇంత చేసినప్పటికీ నాకు ఇంత విద్య వచ్చు కదా అనేటువంటి భావన చెందకుండా ఒక గురువుని ఆశ్రయించారు గోవిందపాదులను. ఆ గురువులను ఆశ్రయించి శాస్త్ర ధర్మాన్ని అనుసరించి జ్ఞానాన్ని అనుసరించి ఆయా ధర్మముల అనుసరణ చేత తాను ఆశ్రమ స్వీకారం చేశారు. వాస్తవానికి కలియుగంలో ఆశ్రమ స్వీకారము నిషేధం. దాన్ని మరల పునరుద్ధరించినటువంటి వారు కూడా శంకర భగవత్పాదుల వారే. ఇప్పుడు అనేక మంది ఆశ్రమ స్వీకారం చేసి వారి వారి జీవితాన్ని తరింపజేసుకోవటానికి మార్గదర్శకులు అయినటువంటి వారు ఎవరయ్యా అంటే శంకర భగవత్పాదుల వారే. ఇన్ని రకాలైనటువంటి ఒక మహనీయమైన తత్వములను కేవలం 32 సంవత్సరముల వయస్సు లోపల ఎవరు చేయగలుగుతారు? ఇంకొక విషయం, తన తర్వాత కూడా ఈ జ్ఞాన విషయం కానీ ఈ ధార్మిక విషయం కానీ ఎక్కడా కుంటుపడకుండా లోకంలో ప్రవర్తింపబడాలి అని 4 దిక్కులలో 4 పీఠములను, ఆమ్నాయ పీఠములను ఏర్పాటు చేసి ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క మహావాక్యాన్ని ప్రాణముగా ఏర్పాటు చేసినటువంటి సృష్టికర్త శంకర భగవత్పాదుల వారు. ఏం మాత్రం సామాన్యమైన మనిషిగా ఆయన్ని ఊహించడం అనేటువంటిది చాలా నీచమైనటువంటి విషయం. అంత ఉన్నతం. అసలు శంకర భగవత్పాదుల వారు ఏర్పాటు చేసినవే కాదు ఈ 4 పీఠాలు అనేటువంటి ఒకానొక వాక్యం ఇవాళ రేపు లోకంలో ప్రవర్తింపబడుతోంది. అసలు శంకర భగవత్పాదుల వారి వయస్సు ఎంత, ఏ కాలంలో వారు ఉన్నారు, ఇప్పుడు ఈ పీఠాలు ఏర్పాటు చెయ్యలేదు అని చెప్పినటువంటి వారు ఏ కాలపు వారు, ఏ విధంగా దేన్ని ఆధారంగా చేసుకుని ఒక మాట మనము అన్నాము అంటే, ఒక వాక్యాన్ని వెలిబుచ్చాము అంటే దానికి ఒక కారిక కావాలి, ఆధారం కావాలి. దేని నుండి ఆధారం కావాలి? వేదముల నుండి ఆధారం కావాలి, లేదా స్మృతుల నుండి ఆధారం కావాలి, లేదా పురాణముల నుండి ఆధారం కావాలి. ఏ ఆధారము లేకుండా వేగ్గా నా ఇష్టం వచ్చినట్టు నేను చెబుతాను అంటే అది కుదిరేటువంటి విషయం కాదు. కనుక ఈ శంకర జయంతి సందర్భంగా శంకరుల వారి యొక్క ఉనికికి ఏ విధమైన కష్టాన్ని కల్పించేటువంటి వ్యక్తులు లోకంలో వచ్చినా ఆ వ్యక్తులను లోకం నుంచే వెలివేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇవాటి రోజున దివ్యమైనటువంటి రాబోయే తరములకు కూడా, తరతరములకు కూడా, ఎన్నో తరముల వరకు కూడా గొప్ప దివ్యమైనటువంటి సాహిత్యాన్ని అందించినటువంటి వారు ఎవరయ్యా అంటే త్రేతాయుగంలో మొట్టమొదటిసారిగా ఆదికవి అయినటువంటి వాల్మీకుల వారు. ఆయన రుణాన్ని మనం తీర్చలేం. కేవలం ఆయన రచించిన గ్రంథాన్ని పారాయణ చేస్తూ ఉంటే రుణం తీర్చవచ్చు. రెండవది, ద్వాపర యుగ అంతంలో దివ్యమైనటువంటి సాహిత్యాన్ని లోకానికి అందించి అనేకములైనటువంటి పురాణములను, మహాపురాణములు, ఉపపురాణములు, ఉపోపపురాణములు, ఇవి కాక వేద విభాగము, ఇది కాక పంచమ వేదమని భారతం, అంతేకాక భక్తి యొక్క తత్వముతో కేవల మోక్షశాస్త్రమైన భాగవతం, ఎన్ని గ్రంథాలను అందించిన మహానుభావులు వ్యాస భగవానుడు. ఆ వాల్మీకి వ్యాసుల తరువాత మరల అన్ని గ్రంథములను అందించి అన్ని ప్రయోజనకరమైన తత్వములను లోకానికి అందించినటువంటి వారు ఒక్క శంకర భగవత్పాదుల వారే తప్ప ఇంకొకరు లేరు. అనేక మంది కవులు ఉండవచ్చు, నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, అల్లసాని, పెద్దన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. కానీ వీరందరికన్నా గొప్పదైనటువంటి విషయాన్ని లోకానికి అందించి వారిని నిత్యము ప్రాతస్మరణీయులుగా చేసుకునేటువంటి స్థితిలో మనకు సాహిత్యాన్ని అందించినటువంటి మహానుభావులు. ఒక్కొక్క స్తోత్రం, ఒక్కొక్క కేవలం స్తోత్రములను రచనా విధానమే కాకుండా కేవలం భక్తితత్వం చేత కూడా
ఒకానొక ఇంటికి యాయవారానికి వెడితే ఆ ఇంటి ఇల్లాలు బయటకు కూడా రాలేని స్థితిలో ఉండి ఎండిన ఉసిరిక చేతిలో ఉంచితే వారి యొక్క దరిద్రాన్ని బాపటం కోసం అంత చిన్న వయస్సులో ఇంకొక కుటుంబానికి నేను ఉపకారం చెయ్యాలి అనేటువంటి ఆలోచన సామాన్యమైన మనిషికి వస్తుందా, భగవంతునికి వస్తుందా? ఆలోచించవలసినటువంటిది. అటువంటి భగవంతుని గురించి అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడటం, అనేక రకాలుగా విమర్శించడం. వారేదో పునాదులు వేశారు, వీరేదో భవనాలు కట్టారు, తర్వాత రోడ్లు వేశారు వారు, తర్వాత తారు పోశారు మావారు. ఇవన్నీ కూడా పిచ్చి మాటలు. అందులో ఏమాత్రం సందేహం లేదు. కేవలం వ్యవస్థాగతమైనటువంటి ధర్మమును, వ్యవస్థాగతమైనటువంటి జ్ఞానమును లోకానికి అందించినటువంటి ఏకైక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి. లోకమంతా చిన్న భిన్నంగా ఉన్నప్పుడు, అనేక కుమతాలు విమతాలు ఉన్నప్పుడు వాటిని అన్నిటినీ కూడా సమన్వయపరిచారు. ఎవరిని ఓడించలేదు. ఆ ఒక్క విషయాన్ని మనం గమనించాలండి. శంకర భగవత్పాదుల వారు ఎవరిని ఓడించలేదు. వారి వారి మత ధర్మములను అన్నిటినీ తెలుసుకుని అందులో ఉండే లోపములను సవరించి దాన్ని కూడా అంగీకరించినటువంటి మహనీయమైనటువంటి తత్వం కలిగిన వ్యక్తి శంకర భగవత్పాదుల వారు. అటువంటి శంకర భగవత్పాదుల వారు అన్ని మత తత్వ విషయములను ఏకీకృతం చేసి షణ్మతాచార్యుడుగా లోకంలో కీర్తిని పొందినటువంటి మహనీయులు అనేకములైనవి ఉన్నాయి. అద్వైత సిద్ధాంతము అనబడేటువంటిది, దాని యొక్క దివ్యత్వము ఎంత గొప్పదిగా ఆ పదం ఏర్పాటు చేయటంలోనే గొప్ప విషయం ఉన్నదండి. ఉపనిషత్ యోగో అద్వైత తథా భవేతు అని సూత్రం చెబుతున్నది. కేవలం శంకర భగవత్పాదుల వారు వచ్చి మాత్రమే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు. ఎవరో ఏదో బాధపడవలసిన పని లేదు. వేదములే చెప్పిన అద్వైత సిద్ధాంతాన్ని. రెండు లేవు, ఉన్నది ఒక్కటే. అయితే మనకు అనిపించవచ్చు, ఏకం 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 అనవచ్చు కదా, అద్వైతం అని ఎందుకు అనాలి అంటే అద్వైతం నుంచే, ద్వైతము నుంచే అద్వైతానికి రావాలి. ద్వైతాన్ని పొందాలి, విశిష్టాద్వైతాన్ని పొందాలి, అక్కడి నుంచి అద్వైత స్థితికి రావాలి. వేదములు కూడా రెండు భాగములుగా ఉన్నాయి. మొదటి భాగమంతా కర్మకాండను చెబుతున్నది, రెండవ భాగమంతా కూడా జ్ఞానకాండను చెబుతున్నది. కనుక ఈ కర్మను చేస్తూనే, ఆ సగుణారాధన చేస్తూనే, సగుణోపాసన చేస్తూనే నిర్గుణోపాసనకు రావాలి, నిర్గుణారాధనకు రావాలి. ఆ వేదాంత తత్వాన్ని పొందాలి, జ్ఞానాన్ని పొందాలి అని వేదమే మనకు ఉపదేశం చేసింది. ఎప్పుడైతే రెండవ భాగమైనటువంటి జ్ఞానకాండకు వస్తామో అప్పుడు సర్వం బ్రహ్మమయంగా తోస్తుంది. అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యం తోపిస్తుంది. కనుక అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఈ 4 మహావాక్యములు కూడా మనకు ఎప్పుడైతే హృద్గతము అవుతాయో అప్పుడు కలిగేటువంటిది అద్వైతం. కనుక అద్వైతము అనే పదాన్ని శంకరులు ఎంచుకోవడంలోనే గొప్పదనం ఉన్నది. రెండు లేవు అని చెప్పటం. పరిశేష న్యాయమేమి, రెండు లేవు అన్నప్పుడు ఉన్నది ఒక్కటే. ఉన్నది ఒక్కటే అంటే కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్నది. అందువల్ల రెండు లేవు అని మనకు నిరూపించినటువంటి దివ్యమైనటువంటి మహామనీషి, మహాతపస్వి, మహనీయ మూర్తి యొక్క జయంతి ఉత్సవ సందర్భంగా ఎంతో దివ్యమైనటువంటి అవకాశం, దర్శనం మాధ్యమం వారు ఈ నాకు కల్పించినందుకు వారికి శతధా సహస్రధా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ శంకరుల వారిని తలుచుకునే అవకాశం కలిగినందుకు మనసా వాచ కర్మణ ఆనందాన్ని, సంతోషాన్ని వెలిబుచ్చుతూ స్వస్తి. దర్శనం